వారి అభిప్రాయాన్ని కూడా ఏం చెప్తారనేది విందాం. 99 టీవీని అభినందిస్తూ ఇప్పుడు మన ముందున్నటువంటి సమాజంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏ స్థితిలో ఉంది, అది ఎందుకుంది, ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తే మన ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రన్ చేస్తారు ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి టైం వరకు. ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు, ఏ ప్రభుత్వం సరిగా ఉంది, ఏ ప్రభుత్వం సరిగా లేదు అనేటువంటి చర్చ కామన్ మ్యాన్లో అంటే సామాన్య మానవులు జరగాలి. అది జరగాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చినా కూడా, భావ ప్రకటనకు అవకాశం ఉన్నా కూడా దాన్ని ఎంత ఫ్రీగా ఉంది అనేది ఆలోచించాల్సిన విషయం. సాధారణంగా ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి అనేక ప్రొవిజన్స్ని అమలు చేసే టైంకి వచ్చేటప్పటికి చాలా లోపాలు అనొచ్చునేమో, కానీ లేకపోతే ఏదో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దిస్ ఫార్ నో ఫర్దర్ అంటారు. అంటే ఆ దిస్ ఫార్ నో ఫర్దర్ అంటే ఎక్కడికి లిమిటేషను, భావ ప్రకటనలో ఏ ఎక్కడ ఆగాలి, ఎక్కడి నుంచి ఆగకూడదు అనేది. వాడు ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని. ఫ్రీడమ్ అనేది ఉంటుంది, కానీ ఏది ఇంకొకరికి నష్టపడకూడదు, ఇంకొకరికి కష్టపడకూడదు, ఇంకొకరిని హాని చేయకూడదు అనేది ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ పేరు పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అంటే భావ ప్రకటనని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రాజ్యాంగాన్ని అమలు చేయాలి అంటే అది ఎవరు చేయాలంటే ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ భాగాల్ని, వివిధ అధికారాలని వాళ్ళు వాచ్ చేస్తూ ఈ భావ ప్రకటనకి పూర్తిగా సపోర్ట్ చేయాలి. కాదు, ఉదాహరణకి ఒక ప్రభుత్వమే ఉందనుకుందాం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ స్థితి సెక్యూర్గా ఉండి, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండి, మేము బాగా సక్రమమైన పరిపాలన ఇస్తున్నాము అనేటువంటి సెక్యూరిటీ ఉంటే ఒక విధమైనటువంటి భావ ప్రకటనకి ఫ్రీడమ్ ఉంటుంది. లేదనుకోండి, కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రెస్ట్రిక్షన్స్. ఇంతవరకు పలానా అతను తప్పు మాట్లాడుతున్నాడు, పలానా అతను మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు, పలానా అతన్ని ఆపండి, పలానా సంఘం కానీ పలానా పార్టీ కానీ. అంటే మా ఇన్సెక్యూరిటీ వల్ల మీ ఫ్రీడమ్ తగ్గిపోతుంది అన్నమాట. ఇది జరగకూడదు. ఉదాహరణకి లండన్లో హైడ్ పార్క్ అని ఒకటి ఉంటుంది. హైడ్ పార్క్లో ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు. అంటే అక్కడ లిమిట్లెస్ అనమాట, అంటే ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. యూ కెన్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ యూ ఫాంట్. మనకు అలాంటి హైడ్ పార్కులు లేవు. కానీ మన దగ్గర హైడ్ పార్కు లేకపోయినా కూడా ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో ఈ పబ్లిక్ మన ఈ ఐటీ వల్ల అనేక రకాలైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. యూ కెన్ ఒక టీవీలో కానీ మాట్లాడవచ్చు, లేకపోతే రకరకాల వాట్సాప్, ఫేస్బుక్, దిస్ దట్ అని ఏదేటో ఉన్నాయి. దేంట్లో అయినా కూడా యూ కెన్ పుట్ యువర్ ఒపీనియన్. అది ఎంత స్ప్రెడ్ అవుతుంది, అది ఎంత నష్టం కలుగుతుంది అనేది మన ప్రభుత్వానికి ఎప్పుడూ అదొక ఆలోచన ఉంటుంది. ఇది ఆపుదాము అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు క్రిటిసైజ్ చేసినా కూడా పర్వాలేదు అనేటువంటి స్టేజ్ ఉన్నంత వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లోటు ఉండదు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోయి వాళ్ళు మాట్లాడే దానికి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ఇంపార్టెంట్. ఓటు ఎవరికి వేస్తాము? మనకు నమ్మకం ఉన్న వాళ్ళకి వేస్తాం. ఆ నమ్మకం ఎవరిపైన ఉంటుంది? వాళ్ళు చేసిన మంచి పనులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పూర్వ చరిత్ర కానీ, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ పైన కానీ ప్రజలకి ఒక అభిప్రాయం ఏర్పడాలి. ఆ అభిప్రాయం ఏర్పడినప్పుడే ఎవరికి ఓటు వేయాలని నిర్ణయిస్తారు. సో ప్రజాస్వామ్యానికి ప్రజాభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ప్రజాభిప్రాయం ఎప్పుడు కలుగుతుందంటే ప్రతి ఒక్కరూ ఫ్రీగా వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. ఈ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అవి నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ మనకిష్టం లేకపోతే ఆపాలి, మనకిష్టం ఉంటే కానీ బాగుంది చప్పట్లు కొట్టాలి అనేది ఉండకూడదు.
ఉదాహరణకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆల్ ట్రూత్ స్టార్ట్ యాజ్ బ్లాస్ఫమీస్. ప్రతి నిజము పాపమో లేకపోతే తప్పు లాగా స్టార్ట్ అవుతుందంట. ఎవరు కూడా నిజాన్ని బిగినింగ్లో ఒప్పుకోరు. లేదు ఎవరైనా క్రిటిసైజ్ చేశారనుకోండి, నిజం చెప్పారనుకోండి, ఇది 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 వెంటనే ఖండించాలి దాన్ని. ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్థితిలో అది కొత్తగా కనపడుతుంది. అది దానికి నిజమే ఉండొచ్చు, ట్రూతే ఉండొచ్చు, అది పక్కాగా దానికి ఎలాంటి తప్పుడు జరిగి ఉండకపోవచ్చు. కానీ అది కొత్తగా మొదలైంది కాబట్టి దాన్ని ఖండించడమే అది తప్పే అనేది సమాజంలో ఒక ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా. అలా కాకుండా ఉందేమో, ఇది నిజమేమో, ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయమే అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బాగా ఉంటుంది. కాబట్టి మనకు ఎవరు దీన్ని అమలు పరిచే దాంట్లో ఏ విధంగా వాళ్ళ నిర్ణయం తీసుకుంటున్నారు, అది ఆర్బిటరీగా అంటే నాకు నష్టం లేదు కాబట్టి ఇది ఆగాలి అనేటువంటి అలా చేస్తున్నారా, లేకపోతే ఆలోచించి దీనికి ఇప్పుడు మనం అనుకున్నట్లు దేశ రక్షణకో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకో దానికి ఏదైనా నష్టం జరుగుతుంది, హాని జరుగుతుంది అంటే అప్పుడు చూస్తున్నామా అనేది. సో ఈ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్, మనకు నచ్చింది చెప్పలేదు కాబట్టి ఇది ఆపాలి, లేదు దీనివల్ల నాకు తెలిసి నష్టం జరుగుతుంది సమాజానికో శాంతి భద్రతలకో దేశ రక్షణకో అనుకుంటే అప్పుడు ఆపడమా అనేది క్లారిటీ ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నిజంగానే అమల్లోకి వస్తుంది. కానీ చాలా సమయాలలో నాకు తెలిసింది, ఎప్పుడైతే ప్రభుత్వాలు కొంచెం అన్సర్టనిటీగా ఉండి వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ లేకుండా పోతే అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ సపరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అది ఎలా ఆపాలి, అది న్యాయస్థానాలు ఆపుతాయా, లేకపోతే పత్రికలు ఆపుతాయా, లేకపోతే వేరే మీడియా ఆపుతుందా, ఎట్లా అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అంటే ప్రజాభిప్రాయం ఏర్పడేదానికి దారి చూపకుండా దాన్ని ఆపే ప్రయత్నం చేసేటువంటి ప్రభుత్వాలని దాన్ని పక్కన పెట్టే అవకాశం ఏదైనా ఉందా? ఎందుకంటే ప్రజాభిప్రాయం ఏర్పడాలి అంటే ప్రజలందరూ ఫ్రీగా మాట్లాడాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించుకోవాలి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని సంపూర్ణంగా, అంటే లిమిటేషన్స్ ఏవో ఉన్నాయి కానీ సంపూర్ణంగా ప్రజలకి చెందిన రోజున ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ప్రజల అభిప్రాయం బట్టి ప్రభుత్వాలు ఏర్పడతాయి, ప్రజల అభిప్రాయాలు బట్టి ఓట్లు వేస్తారు. అది జరుగుతుందా, అది యుటోపియన్ అంటారు. అంటే అది ఐడియలిస్టిక్గా అవుతుందా కాదా అనేది ఆ ప్రభుత్వాలకు కానీ ఆ సమాజానికి కానీ ఆ దేశానికి కానీ ఉంటుందని చెప్పి నేను నమ్ముతూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రజాస్వామ్య పటిష్టతకు ఉపయోగించినంత వరకు అది మంచిది, అది ఉండాలి, దానికి అందరూ సపోర్ట్ చేయాలి. ఏ ఏ ఏ సెగ్మెంట్ అయినా కూడా సమాజంలో దానికి ప్రయత్నం చేస్తే మనకి భవిష్యత్తులో, అంటే మనకి ఇంకా మిగతా ఇంగ్లాండు అమెరికా వాళ్ళతో చేస్తే మనది ఇన్ఫెంట్ డెమోక్రసీ అంటుంటారు. మనకు 75 సంవత్సరాలే, వాళ్ళు 250 సంవత్సరాలు, 800 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఆ లెవెల్కి మనం ముందే మన ప్రజాస్వామ్యం గట్టిపడాలంటే ఇప్పటికే మనకి మంచి పేరుంది మన ఇండియాలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి. మిగతా చోట అన్ని డిక్టేటర్షిప్లు అయిపోయినాయి, ఇంకో రకరకాలు అయిపోయినాయి, కానీ మనం కాలేదు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా మెచ్యూర్ డెమోక్రసీ కావాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నింటికి ఇంకా ఎక్కువ లిమిట్ లేకుండా ఉండాలి. అది ఉపయోగపడేటట్లు ఉండాలి. ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వాలు ఏర్పడాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ది బెస్ట్ థింగ్ అని నేను నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది